ఎగ్గొట్టు, కూలగొట్టు, చెడగొట్టు. 6 గ్యారంటీలు అవి అన్నీ ఫేక్. దీనిపైన పెద్ద కౌంటర్స్ వినిపించలేమని పబ్లిక్ పర్సెప్షన్ కూడా ఇదే ఉంది. మీరు కూడా కొంచెం బీఆర్ఎస్ సోషల్ మీడియాకి కొద్దిగా అవుతున్నట్టున్నది. కుత్బుల్లాపూర్ యూత్ కాంగ్రెస్ అంటే అక్కడ వినిపించే పేరు దొర అరుణ్ గారు. అంత మహనీయుడైన మహాత్మా గాంధీ గారి పేరుని మన్రేగా నుంచి తొలగించారు. నా రక్తం మరుగుతుందండి, కొంచెమన్నా బుద్ధి ఉండాలి బీజేపీ నాయకులకి. సోషల్ కాజెస్ కోసం ఫైట్ చేయాలంటే వీ కుడ్ డూ దట్ ఇండిపెండెంట్, బట్ వై కాంగ్రెస్? నేను ఈ మతానికే అని చెప్పే పార్టీలో నేను కాంగ్రెస్ అట్లా చెప్పదంటారు. కాంగ్రెస్ ఎందుకు చెప్తుందండి? మరి జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్. 130 కోట్ల మంది దేవుళ్ళు ఉంటారు. వీళ్ళకో దేవుడు పెళ్లి చేసుకోనికో దేవుడు, తాగడానికో దేవుడు, తినడానికో దేవుడు. సో ఆ ట్రాప్లో పడకండి. నేను కాంగ్రెస్ యువతకి ప్రాధాన్యత ఇస్తుంది అన్నారు. మళ్ళీ అన్ఎంప్లాయ్మెంట్ గురించి ధర్నాలు ఎందుకు జరుగుతున్నాయి? కల్వకుంట్ల కుటుంబంలో ఉద్యోగాలు బీకితే మనకు ఉద్యోగాలు వస్తాయి. అప్పుడు అరే ఇందాక అప్పులు అంటారు కదా, గెలవక ముందు తెలియదు అన్న అప్పులు చేసింది బీఆర్ఎస్ పార్టీ. బాబుమరుదులు లెక్క ఏదో నోటికి వచ్చింది చెప్తలే. ఆన్ రికార్డ్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన రికార్డు చెప్తున్నా. మళ్ళీ మాటలు ఎందుకు వస్తున్నాయి అన్న? మళ్ళీ అప్పు పుడతలేదు, మన దగ్గర రెవెన్యూ పుడతలేదు అనుకుంటే మాటలు ఎందుకు వస్తున్నాయి? డెఫిషియట్ బడ్జెట్తో ఉన్నప్పుడు అప్పిచ్చేటోళ్ళు కూడా. మరి కేంద్రానికి ఇన్నిసార్లు ఎందుకు పోతాం? మరి గాంధీ ఫ్యామిలీకి కానీ రాహుల్ గాంధీ గారి ఫ్యామిలీకి ఏదైనా ప్రాబ్లం వస్తే తెలంగాణలో కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కలిపి వేసుకోనైనా ఆయనకి మేము బ్యాక్ బోన్ లాగా ఉంటామని అన్నారు. అదే కాంగ్రెస్ కార్యకర్తలు తెలంగాణకి ఇవ్వచ్చు కదా అదే ఫండ్. నేను కూడా ఆయనకు అండగుంటా. రాష్ట్రానికి ఉండరా? రాష్ట్రానికి ఎందుకుందా? 1000-2000 కోట్లు కూడా ఇస్తాం. 2000 మా కష్టం. ఎగ్గొట్టు, కూలగొట్టు, చెడగొట్టు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు అవి అన్నీ ఫేక్. దీనిపైన పెద్ద కౌంటర్స్ వినిపించలేము మనకి. పబ్లిక్ పర్సెప్షన్ కూడా ఇదే ఉంది. మీరు కూడా కొంచెం అవుతున్నారు బీఆర్ఎస్ సోషల్ మీడియాకి కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నట్టున్నారు. ఒక లీడర్ని ఇన్స్పిరేషన్ తీసుకోవాలంటే ఎవరిని ఇన్ అండ్ అవుట్ ఆఫ్ ద కాంగ్రెస్? అఫ్కోర్స్ రాహుల్ గాంధీ. ఎందుకు? నాయకుడు. నేను లీడర్ అంటే నేను లీడర్ అని చెప్పి జబ్బలు గుర్తుకునే లెక్కలు చాలా ఉంది అని చెప్పి మాట్లాడడం కాదు, బయటకు కూడా అవే కనిపిస్తాయి. మీరేమో అది మా వీక్నెస్ కాదు, అదే మా స్ట్రెంత్ అంట. కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు లేవంట, నమ్ముతారా మీరు? ఉన్నాయంటారు. నమ్ముతారా? కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు ఉన్నాయి. ఇది ఆన్ రికార్డ్ చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు ఉన్నాయి. నువ్వు అంత స్ట్రిక్ట్ ఉన్న వాళ్ళకి ఇంప్లిమెంటేషన్ ప్రాబ్లం ఎందుకు వస్తుందా గవర్నెన్స్లో? ఏ ఇంప్లిమెంటేషన్ కాలేదు? హామీల గురించి అడుగుతుంది. అది ఏ హామీ కాదు. ఏ హామీ అయిందని కాన్ఫిడెంట్గా ఒక్క మంత్రి కూడా చెప్పరు ఈ హామీ అయిందని. జూబ్లీ హిల్స్లో కూడా సిట్టింగ్ సీట్ కదా బీఆర్ఎస్. మరి అక్కడ ఒక కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ గెలిచింది. 100 కోట్లు గుమ్మరిచ్చిరని చెప్పి టాప్ అంటాడండి కేటీఆర్. ఒక ఫార్మర్ మినిస్టర్ ఆయన బాడు కేటీఆర్ గాడు అట్లనే కూర్చుంది. మనతో ఈరోజు ఉన్నారు దొర అరుణ్ గారు. కుత్బుల్లాపూర్ యూత్ కాంగ్రెస్ అంటే అక్కడ వినిపించే పేరు దొర అరుణ్ గారు. అరుణ్ గారు నమస్కారం. అసలు పాలిటిక్స్లోకి ఎట్లా వచ్చారు? వాట్ ఈస్ యువర్ బ్యాక్గ్రౌండ్? ఎందుకు రావాలనిపించింది? వై కుత్బుల్లాపూర్? వై కుత్బుల్లాపూర్ అంటే నేను కుత్బుల్లాపూర్ స్థానికుడిని. నేను పుట్టి పెరిగిందల్లా కుత్బుల్లాపూర్ కాబట్టి నేను కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి రాజకీయాలు చేయడము, ప్రజాక్షేత్రంలో ఉండడము, అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇంకోటి 2017 అప్పుడు నా స్టార్టింగ్ జర్నీ కాంగ్రెస్ తోటే. అది ఎన్ఎస్యుఐ విద్యార్థి విభాగం. ఆ తర్వాత మాకు ఇంటర్నల్ ఎలక్షన్స్ జరుగుతాయి పార్టీలో, యూత్ కాంగ్రెస్. ఇది నా రెండోసారి. సో మొదటిసారి కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి అధ్యక్షుడిగా పోటీ చేసినప్పుడు ఇతర కారణాల వల్ల, అదే నాకు స్టార్టింగ్ కాబట్టి ఆ ప్రక్రియ ఏందో కొంచెం కొత్త. సో మొదటిసారి ప్రధాన కార్యదర్శిగా అక్కడి నుంచి, ఆ తర్వాత నా గళాన్ని అంటే ప్రజాక్షేత్రంలో ఉన్న సమస్యలు విని దాన్ని మాట్లాడడం మొదలుపెట్టిన. సో మంచిగా మాట్లాడుతున్నాడు అరుణ్, ప్రజా సమస్యలపై మాట్లాడుతూ ఉన్నాడు. అప్పటికి ప్రతిపక్షంలో ఉన్నాం. ప్రజా సమస్యలపై మాట్లాడుతూ ఉన్నాడు. ఎమ్మెల్యే చేస్తున్న తప్పులను ఎత్తి చూపుతూ ఉన్నాడు. అరుణ్ని ప్రోత్సహించాలి. ఒక యువకుడు యువ గళాన్ని
రాష్ట్ర స్థాయి వరకు తీసుకెళ్లాలని మా స్థానిక నాయకులు ప్రోత్సహించడం వల్ల నా గలాన్ని వినిపించుకుంటూ ఇంకా ఈ ప్రాసెస్లోనే నేర్చుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం. వై కాంగ్రెస్ అండి? ఎందుకంటే ఇఫ్ యూ వాంట్ మన వాయిసే మనం బయట పెట్టాలి, సోషల్ కాజెస్ కోసం ఫైట్ చేయాలంటే వీ కుడ్ డూ దట్ ఇండిపెండెంట్లీ, బట్ వై కాంగ్రెస్? కాంగ్రెస్ పార్టీ మనకి స్వతంత్రం తెచ్చిన పార్టీ. ఎంతో మహనీయులు, మనం మహాత్మా గాంధీ గారి నుంచి మొదలెడితే ఒక సరోజిని నాయుడు, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, ఇట్లాంటి మహనీయులు ఉన్న పార్టీలో నేను ఉన్నా అని చెప్పుకోవడం చాలా గర్వంగా భావిస్తూ ఉన్నా. దాదాపు 140 ఏళ్ళ చరిత్ర గల పార్టీలో నేను ఉన్నందుకు నేను గర్విస్తున్నా. ఈ పార్టీ మన దేశానికి స్వాతంత్రం తేవడమే కాకుండా మనకి ఈ దేశం వదిలి వెళ్ళినప్పుడు మన దేశ పరిస్థితి ఏంది? తినడానికి తిండి లేని పరిస్థితులు, మనకున్న రీసోర్సెస్ అన్నీ బ్రిటిష్ వాళ్ళు తరలించుకుపోయారు. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు మన దేశం నంబర్ 3 స్థానంలో ఉంది కాబట్టి అది ముఖ్యంగా కాంగ్రెస్ అనే నేను చెప్తా. అయితే ఇలాంటి పార్టీలో ఉండడం తప్పేం కాదు కదా. అంటే ప్రజాస్వామ్యం ఎక్కువ, కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ, నాలాంటి యువతకి ప్రాధాన్యత ఉంటుంది. ప్రాంతాలు, భాష అనే విభేదాలు లేకుండా మంచిగా మాట్లాడుతున్నాడా, ప్రజాస్వామ్యంపై విలువలు ఉన్నాయా, ప్రజాక్షేత్రంలో ఉన్నాడా, ప్రజా సమస్యలపై మాట్లాడుతూ ఉన్నాడా, అది తీర్చే దిశగా ప్రయత్నిస్తున్నాడా అనేది చూసి పార్టీ ప్రోత్సహిస్తుంది. కాబట్టి ఈ పార్టీలో నేను ఉన్నా. యువతకి బీజేపీ చూసుకున్నట్లయితే, మీరు కాంగ్రెస్ పార్టీ అని ఎందుకు చెప్పారు, వేరే పార్టీలు ఎందుకు లేరు అనే ఆ విధంగా మీ క్వశ్చన్ ఉంది. బీజేపీ పార్టీ మతాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయం చేస్తుంది. మీరు ఒకసారి బీజేపీ నాయకుల దగ్గరికి వెళ్ళి ఒక ప్రశ్న వేయండి, జై శ్రీరామ్, పాకిస్తాన్, హిందూ, ముస్లిం, ఈ పదాలు లేకుండా మీరు రాజకీయం చేయండి. ఈ పదాలు లేకుండా మీ ప్రసంగాలు చెప్పండి. ఈ పదాలు లేకుండా మీరు ప్రజాక్షేత్రంలో వెళ్ళండి, చెప్పండి. ఈ పదాలు లేకుండా వాళ్ళ మనుగడ ఉండదు. బీజేపీకి ముందుకే కొనసాగదు, ఆ పార్టీయే ఉండదు. ఈ మతాన్ని అడ్డు పెట్టుకొని విద్వేషాలు రెచ్చగొడుతూ వాళ్ళ పార్టీ ఈరోజు ముందుకు కొనసాగుతుంది. నేను ఏదైతే చెప్పినానో పోయి అడగండి, అవి లేకుండా వాళ్ళ పార్టీ లేదు. ఇప్పటికీ చెప్తున్నా, మహాత్మా గాంధీ గారు ఎవరైతే నా దేశానికి స్వాతంత్రం వస్తే చాలు అనుకున్నాడు, ఏ రాజకీయ పదవి కోరుకోలేనా, నా దేశానికి స్వాతంత్రం వస్తే చాలు అనుకున్నాడు. కాబట్టే వారిని ఎవరైతే గాడ్సే తుపాకీతో కాల్చి చంపిండో అతన్ని సమర్థిస్తూ ఉన్నారు, అతనికి గౌరవాలు ఇస్తూ ఉన్నారు. ఈరోజు ఆయనని, మహాత్మా గాంధీ గారిని చంపిన ఆయనని ఈరోజు వాళ్ళు గౌరవిస్తూ ఉన్నారు. అంత మహనీయుడైన మహాత్మా గాంధీ గారి పేరుని ఈరోజు మన్రేగా నుంచి తొలగించారు. ఆయన కష్టపడ్డాడు కాబట్టి, దండి మార్చ్ చేసింది కాబట్టి, క్విట్ ఇండియా మూమెంట్ లాంటి ఎన్నో మూమెంట్లు దగ్గరుండి క్రియాశీలకంగా ఆయన పాత్ర ఉంది. ఈరోజు మనం స్వేచ్ఛగా జీవిస్తున్నాడంటే దానికి కారణం మహాత్మా గాంధీ గారు. అలాంటి మహాత్మా గాంధీ గారిని డిఫేమ్ చేసే ప్రయత్నం చేస్తుంది బీజేపీ. అలాంటి పార్టీని మా యువత ఎందుకు ఎంచుకోవాలి? నెహ్రూ గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. అంటే దేశానికి స్వాతంత్రం చేసింది వాళ్ళు తప్ప, దేశానికి స్వాతంత్రం తేవడం నెహ్రూ గారు, మహాత్మా గాంధీ గారు చేసిన తప్ప? నా రక్తం మరుగుతుందండి, కొంచెమన్నా బుద్ధి ఉండాలి బీజేపీ నాయకులకి. అరే, స్వాతంత్రం తెచ్చిన వాళ్ళ పేరుని ఖరాబ్ చేయడం ఏంది? ఇతర దేశాలకు వెళ్ళి చూడండి, ఒక మహాత్మా గాంధీ గారిని దేవుళ్ళ పూజిస్తారు, ఆయన సిద్ధాంతాలను పాటిస్తారు, సత్యం, అహింస ఈ మార్గంలో నడవాలని ఆయన చెప్పిర్రు. అదే మార్గంలో మేము నడుస్తున్నాం. ఇంకొకసారి బీజేపీ నాయకులు మహాత్మా గాంధీ గారిని, జవహర్లాల్ నెహ్రూ గారిని అవమానించే విధంగా అది పార్లమెంట్లో మాట్లాడుతూ ఉన్నారు. అరే, మీరు
15 ఏళ్ళు 12 ఏళ్ళు అవుతుంది. అరే ఏం చేసిర్రు చెప్పుర్రు అంటే జవహర్లాల్ నెహ్రూ వల్ల ఈరోజు మన దేశం ఇట్లుందంటారు. మీరు చేసిన తప్పు ఏంటంటే వాయో జవహర్లాల్ నెహ్రూ చేసిన తప్పు అంటాడు. అరే మొదటి ప్రధానమంత్రి అయ్యా ఆయన, తిననికి తిండి లేదు. అట్లాంటి సమయంలో ఈరోజు దేశం 3వ స్థానంలో ఉందంటే కారణం ఎవరు? अरे जब मनमोहन सिंह प्रधानमंत्री थे, एक मुस्लिम प्रेसिडेंट था, जब हिंदू खतरे में नहीं था ना, अभी खतरे में है क्या? अरे बीफ एक्सपोर्ट लो నేను మొన్ననే నేను గోశాలకు వెళ్తా, గోశాలలో టైం స్పెండ్ చేస్తా. వీళ్ళు గోహత్య చేయొద్దు, గోమాతను పూజించాలి. ఎస్ పూజించాలి, గోమాత అని చెప్పుకుంటాం. బీఫ్ ఎక్స్పోర్ట్లో యూపీ ఎందుకు నెంబర్ 1 ప్లేస్లో ఉంది? దానికి సమాధానం లేదు. మళ్ళీ దానికి నెహ్రూ అంటారు. అరే గోమాతను పూజిస్తామయ్యా మేము, నేను హిందువుని అంటే బీజేపీలు ఉంటేనే హిందువునా? ఎస్, మీరు అడిగిన ప్రశ్నకి నేను కాంగ్రెస్ నెచ్చుకున్నా. ప్రజాస్వామ్యం ఎక్కువ, దేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీలో ఉన్నా నేను, దేశాన్ని విడగొట్టే పార్టీలో లేను నేను. ఎస్, కాంగ్రెస్ పార్టీని ఎంచుకున్నా. ప్రజాస్వామ్యానికి విలువనిచ్చే పార్టీలు ఉన్నా, రాజ్యాంగానికి విలువనిచ్చే పార్టీలు ఉన్నా, రాజ్యాంగాన్ని అంతం చేయాలనుకునే పార్టీలో లేను నేను. రాజ్యాంగాన్ని రూపొందించిన పార్టీలు ఉన్నా, రాజ్యాంగానికి విలువనిచ్చే పార్టీలు ఉన్నా. సర్వమత సమాభావన అంటారు, అంటే అన్ని మతాలు ఒకటే అని చెప్పే విధంగా ఉంటుంది మా పార్టీ. కాదు ఈ మతమే, నేను ఈ మతానికే అని చెప్పే పార్టీలో లేను నేను. కాంగ్రెస్ అట్లా చెప్పదంటారు. కాంగ్రెస్ ఎందుకు చెప్తుందండి? జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అని. హిందూ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే హిందూ కూడా అంటాం. సిక్ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే సిక్ అంటాం. బౌద్ధులు అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే బౌద్ధులు అంటాం. క్రిస్టియన్ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే క్రిస్టియన్ అంటాం. బీసీ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే బీసీ అంటాం. ఎస్సీ అంటే కాంగ్రెస్, ఎస్సీ కాంగ్రెస్ అంటే ఎస్సీ అంటాం. ఎస్టీ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ఎస్టీ అంటాం. అంటాం, దాంట్లో తప్పేముంది? తప్పు ఉందా ఏమన్నా? ఇవన్నీ మనం అంటాం కానీ లీడర్లు అంటలేరు కదా. ఎవరు అంటలేరు? వేరే లీడర్లు ఎవరు? అదే ఎవరు అంటలేరు చెప్పండి. ఇప్పుడు ముస్లిం అంటే కాంగ్రెస్ అన్న తర్వాత మళ్ళీ ఇంకో వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి గారు. దేవుళ్ళని హేళన పరుచుకుంటూ ఏమన్నారు? 130 కోట్ల మంది దేవుళ్ళు ఉంటారు, వీళ్ళకో దేవుడు పెళ్లి చేసుకోనికో దేవుడు, తాగడానికో దేవుడు, తినడానికో దేవుడు. దాని మీద మీరు ఏం స్పందిస్తారు? యాదవులు ఏ దేవుడిని పూజిస్తారండి? మల్లన్న స్వామిని పూజిస్తారు. ఒక్కొక్క అంటే కుల దేవతలు ఉంటారు, వాళ్ళ దేవతలు ఉంటారు. కొందరు ఉంటారు పూజ చేస్తారు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని పూజ చేస్తాం, ఇంకో స్వామిని పూజ చేస్తాం, ఇంకో స్వామికి పూజ చేస్తాం, నమ్ముతాం. మనం ఎప్పుడైతే అమ్మవారి గుడి దగ్గర పోతామో, పోచమ్మ, ఎల్లమ్మ, అక్కడ మనం బలిస్తాం. అంటే అంతమంది దేవతలు ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క దేవుణ్ణి నమ్ముతారు. ఇప్పుడు నువ్వు అంటే కంపేర్ చేయొచ్చో చేయొద్దో తెలియదు నాకు, కానీ చెప్తున్నా. నీకు ప్రభాస్ అంటే ఇష్టం, నాకు అల్లు అర్జున్ అంటే ఇష్టం. నేను హనుమంతుడిని పూజిస్తా, రాముణ్ణి పూజిస్తా, వెంకటేశ్వర స్వామిని పూజిస్తా. కానీ నేను ఎవ్రీ సాటర్డే హనుమంతుడి గుడికి పోతాను. ఓకే, ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడు భక్తి ఉంటుంది. దాంట్లో తప్పేముంది అని చెప్పడంలో? అంటే అది వేరే రకంగా ఈ బీజేపీ వాళ్ళు దాన్ని వేరే రకంగా చెప్తున్నారండి. నిన్ననే శ్రీరామనవమి, 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, ఈ దద్దమ్మలు, నేను మా పార్టీ హిందువుల పార్టీ అని చెప్తాను. ఎస్, హిందువులు ఉండాలి, హిందూ సంస్కృతి భారతదేశంలో ఉండాలి. అలాగే ఎవరి సంస్కృతి వాళ్ళకు ఉంటుంది, ఎవరి సాంప్రదాయాలు వాళ్ళకు ఉంటుంది. భద్రాచలం రాముల వారి గుడికి ఎందుకు రాలేదండి మీరు? మన రాష్ట్రంలో భద్రాచలం రాముల వారి గుడి చాలా ప్రసిద్ధిగాంచిన గుడి. అలాంటి గుడికి కేంద్రం నుంచి ఏం తెచ్చినావు నువ్వు? ఆలయ అభివృద్ధి కోసం ఏం తెచ్చినావు? 8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు.
భద్రాచలం రాములవారి గుడి అభివృద్ధి చేయాలని అనుకోలేదా మీరు ఎప్పుడు? ఎందుకు మీ మోడీ కాడికి పోలేదు? మా అసలైన రామభక్తుడు ఎట్లుంటాడో నేను చెప్తాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్ననే 351 కోట్లతో అభివృద్ధి కోసం శంకుస్థాపన చేసి. భక్తి అనేది మాటల్లో కాదు, చేతల్లో చూపిస్తాం. బొట్టు పెట్టుకుంటాం, గుళ్ళకు పోతాం, దేవుళ్ళని పూజిస్తాం. మా మతాన్ని, మా దేవుళ్ళని పూజిస్తూనే ఇతర మతాలని గౌరవిస్తాం. నా రాముడు చెప్పలే ముస్లింలను కొట్టమని, నా రాముడు చెప్పలే హిందూ ముస్లింలను విడదీయమని, మా రాముడు చెప్పలే ఇతర మతాలని గౌరవించొద్దని. మా రాముడు, మా రామరాజ్యం ఎట్లుంటుందంటే ప్రజలకి విపరీతంగా పన్నులు వేయకుండా ప్రజలకి సంక్షేమ పథకాలు అందిస్తూ అసలైన అభివృద్ధి ఏందో చూపించేదో అది మా రామరాజ్యం. ఇతర మతాలని అగౌరవపరచమని మా రాముడు చెప్పలే నాకు ఎప్పుడు. రాముడి గుణాలు తెలుసా మీకు? ఈ బీజేపీ వాళ్ళకి ఏదో మతం ముసుగులు రాజకీయాలు చేసేటోళ్ళు వాళ్ళు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. సో ఆ ట్రాప్లో పడకండి. నేను యువతకు కూడా చెప్తున్నా, బీజేపీ వాళ్ళ ట్రాప్లో పడకండి. వాళ్ళ పని ఒకటే, స్వతంత్రం తెచ్చిన నాయకులపై దుమ్మెత్తిపోయడం, మతం పేరుతో రాజకీయం చేయడం. నేను ఇందాక చెప్పినా కదా, గోమాత